ప్రపంచంలో ఉన్న పతివ్రతలందరినీ ఓ లైన్లో నుంచోబెట్టి అమ్మ మీరు పరవాన్నం వండండి అని చెప్పనంటే ఆ లిస్టులో వాళ్ళందరినీ కూడా తోసిరాజని అంటే మరీ గ్రాంధికమైందా వాళ్ళందరినీ కూడా నెట్టుకొని ముందుకు వచ్చేసి లైన్లో ఫస్ట్గా నిలబడి ఆ పోటీల్లో గెలిచే ఏది పతివ్రత ప్రమాణాలు పోటీలో గెలిచే మొట్టమొదటి వ్యక్తి అంటే అంత అంత గొప్ప వ్యక్తి అన్నమాట. మీడియా ఛానల్ అందరినీ నుంచోపెట్టి ఒరే మీ అందరిలో కల్లా లంచగొండులు ఎవరు, మీరు అందరిలో కల్లా బ్రోకర్లు ఎవరు, మీ అందరిలో కల్లా పార్టీలకు అమ్ముడుపోయే వాళ్ళు ఎవరో అని చెప్పనంటే వాళ్ళందరితో పాటు ఎక్కడా లేకుండా బయటకు వచ్చి నిఖార్సుగా నెక్కచ్చిగా నిలబడే ఒకే ఒక్క వ్యక్తి మన తెలుగు మీడియా స్ట్రీమ్లో బూతు మాటలతో మొట్టమొదటిసారిగా మీడియా ఛానల్స్లో అంటే శాటిలైట్ ఛానల్స్లో బూతు మాటలతో మొట్టమొదటిసారిగా సుపరిచితమైన వ్యక్తి, అందరికీ పరిచయం బూతులతోనే అయిన వ్యక్తి కెప్టెన్ సాంబశివరావు గారు ఒక థంబ్నెయిల్ పెట్టారు. ఏంటా థంబ్నెయిల్ అని చూస్తే ఆ థంబ్నెయిల్ ఏముందో తెలుసా? చూద్దాం. బరి ఏంటిది ఒక్క నిమిషం అంటే అదే నేను అనేది లాగోపన పాప. సాక్షిలో నీచాతి నీచం సాంబశివరావు రియాక్షన్ అన్న కెప్టెన్ సాంబన్న అని పెట్టాడు. చూపా థంబ్నెయిల్ వేద్దాం, ఓకేనా? ఇప్పుడు అన్న ఏమంటాడో ఒకసారి మనం విందాం. నమస్తే అన్న సాంబన్న. గుడ్ ఈవినింగ్. రామరాజ్ కాటన్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ సమర్పించే టాప్ స్టోరీకి స్వాగతం. ఓకేనా, మేము కూడా ప్రమోట్ చేసాం. చేయబోయే టాప్ స్టోరీ ఒక భిన్నమైనది, అబ్బో విభిన్నమైనది, పెద్ద మ్యాటరే. ఇలాంటి రోజు వస్తుందని కూడా ఎవరు అనుకోరు. అరే ఎందుకు అమరావతి మీద విషయం చల్లిన మాట వాస్తవం. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కమ్మరావతి అన్నారు. తప్పే. శ్మశానం అని బొత్స సత్యనారాయణ గారు అన్నారు. తప్పు. అప్పుడు మేము ఆ పర్టికులర్ మాటల్ని ఖండిస్తూ మేము అప్పుడు మాట్లాడాము, పోస్టులు కూడా పెట్టాము. నేనే స్వయంగా అమరావతిలో అక్కడ వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో నేను కూడా కూర్చున్నాను. కాబట్టి ఇవన్నీ మాకు తెలుసన్నా. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? చెప్పన్నా. బేపక్కన ఉంటారని చెప్పి అమెరికాలో అండ్ స్కాట్లాండ్ లో ఉన్న కొంతమంది మురిగారు కూడా. అయినా సరే ఒక్క ఓని దీక్షతో మహిళలంతా కూడా స్వాతంత్ర సమరయోధుల్లాగా ఎంత కష్టపడ్డారో, ఎన్ని రోజులు దీక్షా శిబిరంలో గడిపారో కాదు చూసాం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, వైసీపీ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, ఎందుకు పనికిరాని బేవర్స్ లాగా తిరిగే బ్యాచ్. ఏంటన్నా నీ గురించి చెప్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అన్నావు, బాగానే ఉంది. గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, ఎందుకు పనికిరాని బేవర్స్ బ్యాచ్ అంటున్నావు. ఏంటి మీ గురించి చెప్పుకుంటున్నారేంటన్నా మీరు? అంటే రౌడీ బ్యాచ్ అంటే అంతకుముందు అప్పట్లో మనం రండ్రా చూసుకుందాం, ఎయిర్పోర్ట్లో దిగితే రండ్రా చూసుకుందాం అని ఎవరన్నా దమ్కి ఇచ్చారు డివిజన్లో. అది రౌడీజం అన్నా జర్నలిజం అన్నా? ఏంటన్నా చెప్పాలి, నువ్వు చెప్పాలా? గంజాయి బ్యాచ్ అన్నో. ఎవరన్నా గంజాయి బ్యాచ్? ఎవరు గంజాయి బ్యాచ్ అంటే? పొలిటికల్ పార్టీ ఒకటి ఉన్న గంజాయి తాగే వాళ్ళందరినీ కూడా ఇట్లా పెంచి పోషించే ట్రెండ్ ఏమన్నా ఉందా అన్న మన రాష్ట్రంలో? గంజాయి బ్యాచ్ అదేమన్నా కేవలం వైసీపీకి మాత్రమే? జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల గంజాయి తాగే వాళ్ళు ఉంటారు, నీ చుట్టుపక్కల లేకపోతే నువ్వు అంటగాగి తిరిగే, నువ్వు సంఖ ఎత్తి పట్టుకున్నాకే పార్టీల చుట్టుపక్కల మాత్రం అమృతం తాగే వాళ్ళు ఉంటారా అన్న? ఏం చెప్పాలో చెప్పన్నా నువ్వు. మళ్ళీ నాకు ముందే వచ్చేది ఆవేశం. కూడా అక్కడ అమరావతి మహిళల్ని ఎంత కించపరిచారో, ఎంత ఎగతాళి చేశారో, ఎన్నెన్ని మాటలు అన్నారో మనం చూసాం. కానీ పైనున్న దేవుడు దీపించారు కాబట్టి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ అమరలింగేశ్వరుడు వెలిసిన ప్రాంతం అమరావతి ఇవాళ ఉజ్వరిల్లుతోంది. అవన్నీ చెప్పేటప్పుడు పని చేయన్న, మైక్తో పాటు చేతిలో 2 చిడతలు పెట్టుకున్న, చిడతలు వాయిస్తా ఉండు. కానీ మనం జర్నలిజంలో ఉన్నాం, జర్నలిస్టులమి అన్న విషయం మర్చిపోతే ఎట్లన్నా సాంబన్న? ఎట్లా? అది కరెక్టేనా చెప్పు. ఓ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ఏంటి? మనం మంచి ప్రభుత్వం వచ్చింది, అది మంచి ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల రాగానే ప్రజలు చెప్తారన్నా? మనకి రాష్ట్రం అంత మంచిగా ఉందని నీకు అనిపిస్తుందా అన్న?
అదేంటన్నా మరి ఇప్పుడు దాకా మచ్చుమరిలో జరిగిన ఆ పర్టికులర్ చిన్న పాపకు జరిగిన అన్యాయం, అఘాయిత్యం, మానభంగం జరిగింది, రేప్ చేస్తే ఇంకా ఆ పిల్లకి న్యాయం జరగలేదుగా అన్నా. ఏంటన్నా మచ్చుమరి కావచ్చు. ఇప్పుడు నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం అనంతపురంలో ఆ పాపని 6 నెలలుగా ఒక 14 మంది ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నారంటన్నా. మంచి ప్రభుత్వంలో అది మన కళ్ళకు కనపడట్లేదన్నా. ఈ వత్తాసు పలికే ఈ భజన చేసే కార్యక్రమాలు ఏంటన్నా. రాప్తాడులో కూడా రీసెంట్గా ఒక అత్యాచారం చేశారన్నా. మైనర్ అమ్మాయిని 14 సంవత్సరాలు, ఐ థింక్ ఇందాక చెప్పిన ఇష్యూ 14 సంవత్సరాలు మైనర్. ఇప్పుడు వచ్చేసి ఆ పిల్ల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటన్నా. ఇవన్నీ కూడా మనం ముడ్డి కింద పెట్టుకొని మనం మంచి ప్రభుత్వాన్ని వత్తాసు పలకడం ఏంటన్నా. నువ్వు జర్నలిస్ట్ అన్నా, నీకు గుర్తుండదా ఏంటి? నువ్వు పెద్ద మనిషివి. చెప్పన్నా. ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఏంటి? అమరావతి ఓ గొప్ప నగరం, ఓ గొప్ప అదృష్టం, ఓ గొప్ప ఆధ్యాత్మిక చరిత్రలు మర్చిపోకరా నెక్స్ట్ టైం. లింగేశ్వరుడు పాదాలు మోపిన మంచి ప్రదేశం కూడా 1.2లో పెడతానన్నా నేను. ఈ భజన మా వల్ల కాదులే. చెప్పు. సరే, ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పుకుంటానే ఉన్నాం. అవును, దేవతలు దీవించారు, అమరావతి ముందుకెళ్తోంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అదే పనిలో ఉన్నారు. ఆయన కలల రాజధాని నిర్మించబోతున్నారు. అదొక ప్రైడ్ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రైడ్. ఓరు బాబో, ఈ భజన ఏంటి నాకు అర్థం కాదు. మన మీడియా ఛానల్లో, మన న్యూస్ ఛానల్ కాదా? TV5 భజన, భజన TV5 అని పెట్టుకో అన్నా. లేకపోతే TV5 TDP భజన TV అని పెట్టుకో. ఏంటిది భజన? టాప్ స్టోరీ, వెల్కమ్ టు టాప్ స్టోరీ, భిన్నంగా ఉండబోతోంది అంటే నేను ఇంకేం భిన్నంగా ఉంటుంది? భజన. ఓయ్ అన్నా, వేరేది వచ్చేసిందన్నా. వెనక మళ్ళీ కొట్టేశాను నేను బై మిస్టేక్. ఉండన్నా, నువ్వు లైన్లో ఉండన్నా. చిచి, నువ్వు చూస్తా ఉండన్నా. నువ్వు చూస్తావని తెలుసా అన్న. లాస్ట్ది కూడా చూసావంట నువ్వు. స్వాతంత్ర సమరయోధుల్లాగా వద్దు అదే పనిలో ఉన్నారు. ఆయన కలల రాజధాని నిర్మించబోతున్నారు. అదొక ప్రైడ్ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రైడ్. భజన అయిపోయింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు గొడగొట్టారు. అందులో అమరావతి కూడా ఒక ముఖ్య కారణం. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష నేత హోదా కూడా వద్దన్నారు. మాకు వద్దురా బాబు నువ్వు అన్నారు, వెళ్ళిపోయారు. అయినా సరే అమరావతిని ఎలా నాశనం చేయాలి, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అంటే రాజకీయాల్లో ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. ప్రజలు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటూ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఇంకొకళ్ళు వస్తే, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకెవరు వస్తే మారుతూ ఉంటుంది ప్రభుత్వం అన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా నీకు లేకపోవటం నాకు ఆశ్చర్యం కలిగిస్తాను. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, రెస్పెక్టివ్ కెప్టెన్ సాంబా, ఇదేంటిది? ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదు అనుకున్నారు. అమరావతి హిందూ దేవుళ్ళ పేరు కదా, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, నేను సరిగ్గానే మాట్లాడాను. అమరావతి అనేది హిందూ దేవుళ్ళ పేరు కదా, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ 100% ఇవాళ వారు మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడుతున్నాను నేను. అంటే పురుగేమన్నా తొలుస్తుందా అన్న? నువ్వు జర్నలిస్ట్ అయితే నీకేమన్నా 2-3 ఉంటాయా అన్న? కొమ్ములే, ఇంకేదో అనుకుండేవు. అంటే నా ఉద్దేశం అసలు అక్కడ హిందూ క్రిస్టియన్ ఎందుకు వచ్చిందా అన్న? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందుకెళ్దాం, నాకు మెంటలు వస్తుంది మళ్ళీ. హిందూ వ్యతిరేకులు, హిందూ దేవుళ్ళకు కూడా వ్యతిరేకులు. నేను స్పష్టంగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తా నేను. ఇప్పుడుదా రాలేదా? హిందూకి వ్యతిరేకులు, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకులు. నాకు మంచి మాటలు రావు, సాంబశివరావు గారు, నాకు మంచి మాటలు రావు. హిందూ దేవుళ్ళు ఏంటి, హిందువులేంటి? మాట్లాడింది ఒక డిబేట్లో ఆడు బుద్ధి తక్కువ ఎదవ నోరు జారెవడో మాట్లాడాడు. దాన్ని ఆ యాంకర్ ఖండించకుండా కంటిన్యూ చేశాడు. తర్వాత ఆ యాంకర్ అపాలజీస్ చెప్పాడు. దానికిను ఆ డిబేట్లో జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? దానికి నువ్వు హిందువులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఏంటి సంబంధం? నువ్వు జర్నలిస్టువా, కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా అని మనసారా నిన్ను అడగాలని ఉందా సాంబన్న? ఎలా ఒకటి చెప్పు. నిన్న భారతి మేడం గారు
నడుపుతున్న ఒక ఛానల్లో, భారతి మేడం గారు నడుపుతున్న ఒక ఛానల్లో, గుర్తుపెట్టుకుంటారు, స్త్రీ నడుపుతున్న ఒక ఛానల్లో, స్త్రీలని గౌరవిస్తామని ప్రగల్భాలు పలికే ఒక ఛానల్లో నిన్న ఏం మాట్లాడారు? కృష్ణరాజు గారని ఒక సీనియర్ విశ్లేషకులు, వైసీపీ విశ్లేషకులు, వైసీపీ పేటీఎం బ్యాచ్ అని మిగతా వాళ్ళు అంటున్నారు. నేను అన్నది కాదు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. వారు మాట్లాడిన మాటలు గౌరవనీయులు, మేమందరం గౌరవిస్తాం, సీనియర్ జర్నలిస్ట్ మేము గౌరవిస్తాం. కానీ వారి సమక్షంలో మాట్లాడిన మాటలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, యావత్ మహిళా ప్రపంచం సాక్షిని చూడొద్దు, సాక్షి పత్రిక చదవద్దు, అది మనది కాదు, అది మన పత్రిక కాదు అని నిర్ధారించుకునే స్థాయికి ఎందుకు వచ్చారు ప్రజలు వచ్చారా? నీ చెవిలో వచ్చి చెప్పారా? సాంబశివరావు గారు నీ చెవిలో ఉన్న చెప్పారా వచ్చి ప్రజలు? చెప్పారా? మాకు తెలవదులే చెప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారా? విన్నారా ప్రజలారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలంట సాంబశివరావు గారి దగ్గరికి వచ్చి, సాంబశివరావు గారు మేము సాక్షిని చూడమని చెప్పారంట. మీది పెద్ద శుద్ధపోస ఛానలు, వెల్కమ్ టు టాప్ స్టోరీ అని చెప్పని మీరు మాట్లాడే ఆనిముత్యాలు లాంటి మాటలు మావి, మేము వింటాము, ఈ ఛానల్ మాదని ప్రజలు చెప్పారా అన్న నీకు? ఆహా, మాకు తెలవదులే. కొన్ని సంవత్సరాల క్రితం అసలు ఒక డిబేట్లో కానీ లేకపోతే యాజ్ అ జర్నలిస్ట్ కానీ కూర్చునే అర్హత నీకుందా సాంబశివరావు? నీకుందా? సినిమా ఇండస్ట్రీలో లంచముండలు లేరా అని ఒక డిబేట్లో మాట్లాడిన నువ్వు ఏమంటావు? వైఎస్ భారతి నడిపిస్తున్న సాక్షి ఛానల్ ఇలా జరిగింది, టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు నడిపిస్తున్న ఛానల్, మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాములు వేసుకున్న బిఆర్ నాయుడు నడిపిస్తున్న ఛానల్లో సినిమా ఇండస్ట్రీలో లంచముండలు లేరా అని డైరెక్ట్గా, అంటే అక్కడ జరిగిందేమో హోస్ట్, డిబేట్లో ఉన్న హోస్ట్ యాంకర్తో మాట్లాడాడు, దానికి యాంకర్ సారీ చెప్పాడు, మాట్లాడడం దానికి, దాన్ని యాక్సెప్ట్ చేసిన దానికి యాక్చువల్గా తను ఖండించాలి. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ సినిమా ఇండస్ట్రీలో లంచమండలు లేరో అన్నావుగా. అసలు నువ్వు అక్కడ కూర్చోడానికి అర్హత ఉందా నీకు? సాంబశివరావు, నువ్వు టీవీ5లో కూర్చోటానికి నీకు అర్హత ఉందా? యాజ్ అ జర్నలిస్ట్ అక్కడ కూర్చోటానికి నీకు అర్హత ఉందా? ఆడవాళ్ళందరూ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడవాళ్ళందరూ వచ్చి సాంబశివ నీ చెవిలో చెప్పారా? ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో లంచముండలు లేరా అన్నప్పుడు నీ చెవిలో వచ్చి చెప్పలేదా ఇది మా ఛానల్ కాదని? శుద్ధపోస మాటలేను అన్నాక ఇందాక పతివ్రతల పరవాన్నం కాంపిటీషన్ ఏమైనా పెడతంటే అందరిని ఆడవాళ్ళ కూడా నెట్టేసి ముందు నుంచుంటాడు అన్న సాంబన్న, కెప్టెన్ సాంబన్న నుంచొని పరవాన్నం వండుతూనే ఉంటాడు, సల్లారదు. పతివ్రత మాటలు, శుద్ధపోస మాటలు. ఆ థంబ్నెయిల్ చూడండి, సాక్షిలో నీచాతి నీచం అంట. అమ్మో వచ్చిందండి వయ్యారి. ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో వేశ్యలు ఉన్నారట. మొన్న మధ్య ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అని ప్రకటించారు, అమరావతిని దేవతల రాజధాని ప్రకటించారు, ప్రధానమంత్రి గారు కూడా ప్రకటించారు, అందరూ కూడా గర్విస్తున్నారు. అటువంటి రాజధాని నగరాలు బాబయ్య అందరూ గర్వించడం ఏంటి? ఆ అమరావతి ఉద్యమంలో నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశా. గర్వించడం ఏంటి? ఎప్పుడు గర్విస్తారు? ఒక రాజధానిని చూసి అది ఎదిగినప్పుడు గర్విస్తారు. ఇప్పటికిప్పుడే గర్వించడం ఏంటి? ఏంటి డబ్బా జాకీ ఏంటి? తెలుగుదేశం పార్టీది అంత బాగా, అరే రాజధానిని నిర్మించాలి, అక్కడ కట్టాలి, కట్టిన తర్వాత దానిలో నిజంగా డెవలప్మెంట్ జరిగితే మేబీ 5 years తర్వాత, 10 years తర్వాత, 20 years తర్వాత చూసి అరే ఇంత బాగా ఉంది కదా రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పని గర్విస్తారు. ఇదే దీని అమ్మ అసలు అక్కడ ఏమి కన్స్ట్రక్షన్ జరగాలి పూర్తిగా, అంటే పూర్తి స్థాయిలో రాజధాని కంప్లీటే అవ్వలేదు. ఇదే అండి ఇది గర్విస్తున్నారు. ఒక విశ్లేషకుడు రూపంలో ఉన్న వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏమన్నారు? వేశ్యల రాజధాని అన్నారు. ఎలా అవుతుందండి? ఆ నోరు ఎలా వచ్చిందండి? నీకు ఎట్టొచ్చిందో? సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆడపిల్లలందరినీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆడపిల్లల్ని లంచముండాలని అనటానికి నీకు నోరు ఎలా వచ్చిందో ఆడికి కూడా అట్టాగే వచ్చి ఉంటుంది.
వాడికి కూడా అట్లాగే వచ్చి ఉంటుంది. నువ్వు అన్నావే ఇంకా వాడి గెస్టు వాడు ఒకటి రెండు మాట్లాడితే అవసరమైతే వాడిని లోపల మన స్టూడియో నుంచి బయటకు పంపించవచ్చు. రెస్పాన్సిబుల్ పొజిషన్లో కూర్చొని ఫోర్త్ ఎస్టేట్ ఈ భారతదేశంలో అని చెప్పుకునే జర్నలిస్ట్ పొజిషన్లో ఉండే నువ్వు మాట్లాడితే లేంది. ఇప్పుడు వాడికి సొంతపోసలు కబుర్లు చెప్తున్నావా, నీతులు చెప్తున్నావా? మనం పీతి పనులు చేసినప్పుడు మరి అంటే చూడండి, వీళ్ళందరూ కూడా అసలు వ్యూవర్స్కి ఈ సాంబశివరావు ఇంకేం మాట్లాడతాడన్నా నేను మళ్ళీ నాకు నీకు వచ్చినట్టే. హిందూ దేవతలందరూ పూజిస్తాం, హిందువులంతా పూజిస్తాం. దేవతలు తిరుగుతున్న రాజధాని, దేవతలు నడయాడుతున్న రాజధాని, పక్కన కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ వెళ్తుంటుంది. అటువంటి నగరాన్ని, అటువంటి రాజధాని బాబు మాది బెజవాడ. సాంబశివరావు మాది బెజవాడ. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ బెజవాడ. అమరావతి ఇవన్నీ నాకు తెలుసు. నేనైతే దేవతలు నడయాడటం చూడలేదులే. దేవతలు నడయాడుతున్న రాజధాని అంట నువ్వు చూసావా? పోనీ ఎవరన్నా చూస్తే చెప్పండి ఆ దేవతల్ని. అసలు ఈ హిందూయిజం ఎందుకు వస్తుంది మధ్యలో? దేవతలు నడయాడుతున్న రాజధాని, పరవళ్ళు తొక్కుతా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నా. మరి బెజవాడలో ఏం దొక్కుతుంది? భజన. ఆ రాజధాని ఉండాలి, ఓకే, రాజధాని మంచిగా డెవలప్ అవ్వాలి, అందరం కోరుకుందాం. అది మంచిగా డెవలప్ అయితే పిల్లలకి 4 ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో. ఇదే దేవతలు నడయాడుతున్న రాజధాని వద్దయా? వద్దొద్దు, డబ్బాలొద్దు, పాయింట్కి రా. నూరేలా వచ్చిందండి వేశ్యల రాజధాని అంటే హిందూ దేవతలు అంటే అంత చురకనయ్యారా? హిందువులు అంటే అంత పలచనబడ్డారా? మాట్లాడటానికి కూడా హద్దు ఉండాలి. మనం మాట్లాడొచ్చులే, మనం ఆడపిల్లలను మాట్లాడవచ్చు, మనం ఏదైనా మాట్లాడవచ్చు. మాట్లాడి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి సాంబశివరావు? ఏం చేద్దాం? మాట్లాడితే కొద్దిగా అద్దె ఉండాలి, నీకు కూడా ఉండాలి సాంబా. వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈ పతివ్రతను చూశారు కదా, ఇంకో పతివ్రత ఉంది. ఆ పతివ్రత ఎవరో తెలుసా? ఆ పతివ్రత పేరు వెంకటకృష్ణ. అంటే ఎన్ని పతివ్రతలు వీళ్ళందరూ. వచ్చేసింది. ఇప్పుడు ఈ పతివ్రత గురించి ఉన్నాం కదా మనం, ఇప్పుడు ఇంకో పతివ్రత గురించి మాట్లాడదామా? అమరావతిని అంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు దేవతల రాజధాని అని హిందూ దేవతలను అవమానిస్తున్నారంట. ఒక్క నిమిషం వెనకరా. జర్నలిస్టులుగా వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. నువ్వు కెప్టెన్ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అని చెప్పడానికి చాలా కష్టపడి చెప్పాలి. మొదటి సైడ్ అన్నాం. తర్వాత ఒక జర్నలిస్ట్ గా చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇద్దరు వెధవల వల్ల, సన్నాసులు గుర్తుపెట్టు. ఇంకా చెప్పాలంటే ఏ మాత్రం చీము నెత్తురు ఉచ్చం నీచం లేని వ్యక్తుల వల్ల. ఓకే, గుర్తుపెట్టు. ఇది కూడా వాళ్ళు జర్నలిస్టులుగా చాలా సీనియారిటీ ఉందని చెప్తూ, మాకంటే చాలా సీనియర్లు వాళ్ళు లెక్క ప్రకారం చెబుతూ డిబేట్ చేస్తూ, ఆ డిబేట్ లో పనికి మాలిన చెత్త అంతా వాగి, వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, తల్లుల రూపంలో, భార్యల రూపంలో, బిడ్డల రూపంలో, రకరకాల రూపంలో కుటుంబాల్లో ఉన్నారు. అలాంటి ఉన్నారనే మినిమం స్పృహ లేకుండా రూపాల్లో ఉన్నారంట. జగన్మోహన్ రెడ్డి విసిరే కుక్క బిస్కెట్ల కోసం, పాపం జగన్మోహన్ రెడ్డి విసురుతున్న కుక్క బిస్కెట్ల కోసం అమరావతిని వేశ్యల రాజధాని అన్నాడు. ఒక వేశ్యల రాజధాని అంటాడు, ఇంకొకడు ముసిముసి నవ్వులు నవ్వుతూ దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. ఓకే, నేను చెప్తా. ఇప్పుడు అమరావతిని వేశ్యల రాజధాని అని అన్నవాడు వైఎస్ఆర్సీపీ వాడు కాదు, వాడు ఎవడో అనలిస్ట్. జరిగింది సాక్షి టీవీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానల్ అది. సాక్షి టీవీ యాంకర్ దానికి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణలు చెప్పాడు, అయిపోయింది. వైసీపీ వేసే కుక్క బిస్కెట్లు తినే వెధవలు, సన్నాసులు, ఉచ్చం నీచం లేని వాళ్ళు. బాగుంది.
తెలుగుదేశం పార్టీ వేసే పెంట తినే వెధవలు, ఉచ్చం నీచం లేని వాళ్ళు డిబేట్లో ఒక గెస్ట్ వస్తే ఆ గెస్ట్ని ఇంకొకటి చెప్పుతో కొడితే ఆ గెస్ట్ని ఇమ్మీడియట్గా బాయ్కాట్ చేయకుండా ఛానల్ నుంచి వాడిని మళ్ళీ పిలుస్తున్నారంట వెంకటేశ్వరరావు. చిచి పేరేంటి, వెంకటకృష్ణ ఏం చేద్దాం మరి? టీడీపీ వైసీపీ వేసే కుక్క బిస్కెట్లు కాదు, తెలుగుదేశం పార్టీ వేసే పంది పియ్య తినేవాళ్ళు ఇట్లా చేస్తున్నారంట. గుర్తుందా డిబేటు? కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి బీజేపీ విష్ణువర్ధన్ని, ఆంధ్రప్రదేశ్ నేత బీజేపీ విష్ణు, చెప్పుతో కొడితే నీ డిబేట్లో నీ కళ్ళ ముందే నువ్వేం ఓడబడుస్తున్నావు? నువ్వెక్కడ పర్వాన్నం వండుతున్నావు? నువ్వు ఏ లైన్లో నుంచున్నావు? సాంబార్ని వెనక్కి నెట్టేశాడా నిన్ను? వెల్కమ్ టు టాప్ స్టోరీ, వెనక్కి వెళ్ళిపోయావు అన్నాడా? ఎందుకు మాట్లాడాల ఆ రోజు నువ్వు? వీళ్ళు అంటే నాకు ఎందుకని నేను మాట్లాడకూడదు, రోస్టింగ్ ఆఫీస్ ప్రశాంతంగా నా పానాన్ని నేను ఏదో చిట్చాట్లు లేకపోతే పాడ్కాస్ట్లు చేసుకుంటున్నాను. ఇది చూడు, ఈ థంబ్నెయిల్ చూడండి, మీ బతుకులు చెడ అంట. తల్లి లాంటి రాజధానిపై వేశ్య ముద్రణ, వెధవలను బహిష్కరించాల్సిందే అంట. ఇక్కడ భారతిరెడ్డి గారి ఫోటో కూడా వాడుతున్నారు. ఇది కదా ఉచ్చం నీచం లేకపోవటం, సన్నాసి పెంట తినే పనులు చేయటం అంటే ఇది కదా అని ప్రజలు అనుకోరా? తెలుగుదేశం పార్టీ ఇసిరే పంది పియ్యని తినటానికి మనం జర్నలిస్టులనే ముసుగులేసుకొని ఎందుకు రావాలి వెంకటకృష్ణ? ఎందుకు రావాలి? వైఎస్ భారతిరెడ్డికి దానికి ఏంటి సంబంధం చెప్పు? సాక్షి టీవీ భారతిరెడ్డిదనా? అచ్చా, ఆ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పుతో కొట్టినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ, మీ రాధాకృష్ణ కిందకొచ్చి చెప్పాడా? వేమూరి రాధాకృష్ణ చెప్పాడా? ఏమన్నా క్షమాపణలు చెప్పాడా? ఏంటి పొద్దున్న లెగిస్తే మనం మాట్లాడిచ్చేది ఈ మాటలు కదా. నీ డిబేట్లో చెప్పు తీసుకుని కొట్టినోడికి ఏం చేశావు నువ్వు? తర్వాత రోజు మళ్ళీ నీ గెస్ట్ లాగా వస్తానే ఉన్నాడు కదా. అంటే నేను అదే అనేది, ఒక దొంగ గురించి ఇంకో దొంగ గజ దొంగ అనకూడదు. ఆడు వెనక్కి తిరిగి నువ్వు గజ దొంగ అంటాడు. వ్యూవర్స్ కూడా సాక్షి టీవీలో జరిగింది ఖచ్చితంగా మేము నిర్ద్వందంగా ఖండిస్తాము. అసలు అమరావతి ఆడవాళ్ళనే కాదు, ఎవరిని కూడా యూ షుడ్ నాట్ లేబుల్. ఇక్కడ సెక్స్ వర్కర్లను తక్కువ చేయటము, వాళ్ళ ప్రొఫెషను, ఇదంతా కూడా ఐ విల్ టాక్ ఇన్ అ డిఫరెంట్ వీడియో ఆల్ టుగెదర్. ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్ వర్కర్స్, ఇట్స్ అబౌట్ లేబులింగ్ దెమ్ యాజ్ సెక్స్ వర్కర్స్. వేశ్యలుగా వాళ్ళని లేబుల్ చేస్తే అసలు శుద్ధపోసలన్నీ జాయిన్ అయిపోయి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎవడు మాట్లాడాలి? ఇలాంటి ఏ ఛానల్లో జరగలేదో, ఇలాంటి ఎవడు ఎంటర్టైన్ చేయడో వాళ్ళు మాట్లాడాలి. TV9 ఆ వీడియో నా దగ్గర ఉందనుకుంటా. TV9లో వల్లంనేని వంశీ మన వీళ్ళని ఎవరిని వైబీ రాజేంద్ర ప్రసాద్ని, అతను ఎమ్మెల్సీ, అతన్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే, బూట్లు ఎక్కరని అదని ఇదని తిడితే అదంతా తిట్టేదాకా సైలెంట్గా ఉండే తర్వాత మొత్తం అయిపోయినాక రజనీకాంత్ నో ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్ ఇట్ నో అన్నాడు. మైక్ కట్ చేయాలి, వల్లంనేని వంశీని డిబేట్లకు పిలవకూడదు. ఆ తర్వాత నుంచి మనం ఏం చేసాం? TV9 వాళ్ళు ఏం చేశారు? ఈ వెంకటకృష్ణది అంటే నేను అనేది, మనం చేసే పనులన్నీ కూడా ఈ పనులు చేసి ఇప్పుడు నీతి మాటలు చెప్తాట. కాబట్టి మీరు పరవాన్నం వండొద్దు వెంకటకృష్ణ. కెప్టెన్ సాంబన్న, మీరు పరవాన్నం వండొద్దు సాంబన్న. వండితే రేపు పొద్దున కాదన్నా 31 సంవత్సరం 10 సంవత్సరాలు కూడా చల్లారదన్నా, చల్లారదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుద్ధపూసలు, వాళ్ళు కూడా శుద్ధపూసలు అయిపోయారు. అంటే సరే, క్యాడర్ని కాసేపు పక్కన పెడితే నాయకత్వం, ఇప్పుడు వంగలపూడి అనిత గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎన్నిసార్లు వద్దన్నా మీరు కామెంట్లో పెట్టి వస్తారు, పెట్టవద్దు. వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అలా అంటారని చెప్పి మాడుతున్నారు. అంటే నాకు ఇంత డబుల్ స్టాండర్డ్, ఇంత హిపోక్రసీ ఏంటి? కరెక్ట్గా ఒక నెల 2 నెలల క్రితం
చేబ్రోలు కిరణ్ అనే ఒక లోఫర్ నా కొడుకు, వాడు వైఎస్ భారతిరెడ్డి గారికి సంబంధించి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడు. అప్పుడు ఎవడు మాట్లాడలేదే, వాడి మీద యాక్షన్ ఏం తీసుకున్నారు? ఒక్కరోజు జైల్లో పెట్టి ఒక రోజు ఐ థింక్ 2-3 days పెట్టినట్టున్నారు, తర్వాత వదిలేసినట్టున్నారు బెయిల్లో. ఏం యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం? అమరావతిలో ఆడపిల్లలను అనటం తప్పే. వైఎస్ భారతిరెడ్డి అమ్మాయి కదా, వైఎస్ భారతిరెడ్డిని అంత దారుణంగా మాట్లాడిన వాడిని ఏం చేశారు? మొన్నాడెవడో పేర్ని నాని గారి భార్య గురించి మాట్లాడతాడు, ఆడు ఇంకొకడు ఐ థింక్ ఘర్షణ మీడియా అనుకుంటా, వాడేమో ఆ ఇంట్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని చూపించి అదొక ఏమంటారు బ్రోతల్ హౌసో ఏదో, ఆడు వ్యభిచార గృహం అని చెప్పని అంటాడు, ఆ లోపల వ్యభిచారం చేస్తున్నారంటాడు. వీళ్ళందరి మీద ఏ యాక్షన్ తీసుకున్నారు అంటే నేను అనేది ఈ హిపోక్రసీ పనికిరాదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అయినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయినా ఏదైనా ఒకటే కదా. కరెక్ట్గా అపోజిషన్ పార్టీ ఎక్కడైనా కొద్దిగా ఉన్న కనిపిస్తుంది అనగానే ఎగేసుకుని వచ్చేస్తారు. కొద్దిగా ఉన్న చిన్న స్కోప్ దొరికిందంటే అమరావతిలో ఆడపిల్లల గురించి మాట్లాడటం తప్పే, అతని మీద కేసెస్ ఫైల్ చేస్తారా లేకపోతే ఇంకోటి ఏం చేస్తారా చేయండి. అదే చట్టం అయ్యే కేసులు వీళ్ళ మీద కూడా వర్తిస్తాయిగా. వీళ్ళ మీద ఎందుకు పెట్టట్లా? రోజా గారిని పొద్దున్న లెగిస్తే ఏం మాట్లాడుతున్నారు, మీడియాలో ఏం మాట్లాడుతున్నారు?